హైదరాబాద్ కి 25 కిలోమీటర్ల దూరంలో దాదాపు 500 సంవత్సరాల క్రితం ఒక పెద్ద కొండ గుహలలో స్వయంభూగా గట్టి మైసమ్మ తల్లి వెలిసింది. ఆలయంలో మెట్లు ఎక్కుతుంటేనే అర్థమవుతుంది ఆ వైబు. కొంతమందికి అమ్మవారు పూనుకుంటుంది. ఈ ఆలయం హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే హైవేలో గట్కేశ్వర్లో ఉంటుంది. ఇక్కడ గట్టి మైసమ్మ తల్లి ఆలయం ఉంది కాబట్టి ఈ ఊరికి గట్కేశ్వర్ అనే పేరు వచ్చింది. అమ్మవారిని దర్శించుకోవాలంటే ఈ పెద్ద కొండ ఎక్కాలి. ఈ మెట్ల మార్గం నుండి వెళ్తుంటే మహంకాళి అమ్మవారు, మైసమ్మ అమ్మవారు, కరకాలమ్మ అమ్మవారి ఆలయం ఉంటుంది. ఈ ఆలయానికి ఇంకా పైన రెండు పెద్ద పెద్ద మధ్యలో స్వయంభూగా వెలిసిన గట్టు మైసమ్మ తల్లి ఉంటుంది. ఇక్కడే గుహలో అమ్మవారు ఉంటుంది. ఈ గుహల్లోకి ఒక్కరు మాత్రమే వెళ్ళడానికి వీలుంటుంది. అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు. భక్తులు కోరిన కోరికలు కడతీరుతూ భక్తులను కాపాడుకుంటూ వస్తుంది. అందుకు ఇక్కడ ప్రజలు ప్రతి సంవత్సరం జనవరి నెలలో అమ్మవారికి పెద్ద జాతర నిర్వహించడం ఒక ఆనవాయితీగా వస్తుంది. ఈ జాతర టైంలో అమ్మవారికి బోనకుండలు ఎత్తుకొని జంతు బలులతోటి మొక్కులు చెల్లించి ఇక్కడే వండుకొని తింటారు. అంతేకాకుండా అమ్మవారు ఒక భక్తుడి మీదకి పూనుకొని ధ్వజస్తంభం ముందు భవిష్యవాణి చెబుతుంది. అమ్మవారిని మొక్కుకునేందుకు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు కూడా వస్తారు. ఒక్క జాతర టైంలో కాకుండా ప్రతి ఆదివారం కూడా ఎంతో మంది భక్తులు వచ్చి తమ మొక్కులు చెల్లిస్తారు. మీరు ఇంకా ఈ ఆలయాన్ని దర్శించుకోకపోతే ఇప్పుడే వెళ్ళి దర్శించుకోండి. అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.